హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. స్ట్రైట్గా స్టోరీలకు వెళ్ళిపోదాం. పాకిస్తాన్లోని కొయిటా అనే ప్రాంతంలో అన్వరుల్ హక్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అన్వరుల్ హక్ బంధువులు కొంతమంది అమెరికాలో ఉండేవారు. దాంతో అన్వరుల్ హక్ కూడా బంధువుల సహాయంతో కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళాడు. అక్కడ కొంతకాలం పాటు పనిచేశాడు. తర్వాత తిరిగి పాకిస్తాన్ వచ్చి పాకిస్తాన్లో ఒక యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత తన భార్యను తీసుకుని అమెరికా వెళ్ళాడు. అమెరికాలో అన్వరుల్ హక్కి 3 పిల్లలు పుట్టారు. ఒక కూతురు, 2 కొడుకులు. అమెరికాలోనే పుట్టి పెరగడం వల్ల వాళ్ళకి ఆటోమేటిక్గా అమెరికన్ సిటిజన్షిప్ వచ్చేసింది. ఇప్పుడంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రకరకాల నిర్ణయాలు తీసుకుంటున్నాడు. కానీ అప్పుడు అలా కాదు. కూతురు పేరు హీరా, వయస్సు 15 సంవత్సరాలు. ఈ నెల 15వ తారీఖు అంటే జనవరి 15వ తారీఖు అన్వరుల్ హక్ తన పెద్ద కూతురు హీరాను తీసుకుని పాకిస్తాన్ వచ్చాడు. లాహోర్లో దిగాడు. లాహోర్లో అన్వరుల్ హక్కి కొంతమంది బంధువులు, ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడ వారం రోజుల పాటు ఉన్నాడు. తర్వాత తన స్వగ్రామమైన కొయిటాకు వెళ్ళాడు. కొయిటాలో అన్వరుల్ హక్ బామ్మర్ది ఉండేవాడు. అక్కడ కొన్ని రోజులు ఉన్నాడు. ఈ నెల 27వ తారీఖు సాయంత్రం అన్వరుల్ హక్ తన బామ్మర్దిని తీసుకుని బంధువుల ఇంటికి వెళ్ళాడు. రాత్రి 11 గంటలకి ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించాడు. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసిన అన్వరుల్ హక్ దిగ్భ్రాంతికి, షాక్కి గురాడు. మెయిన్ డోర్ దగ్గర తన కూతురు హీరా రక్తపు మడుగులో శవంగా కనిపించింది. అన్వరుల్ హక్ బిగ్గరగా అరుస్తూ, ఏడుస్తూ కేకలు వేశాడు. ఇరుగు పొరుగు వారందరూ వచ్చారు. కొంతమంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి మర్డర్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా అన్వరుల్ హక్ని ఏమైంది, ఏం జరిగింది అని అడిగారు. అన్వరుల్ హక్, ఈరోజు సాయంత్రం నా బామ్మర్దిని తీసుకుని నేను మా బంధువుల ఇంటికి వెళ్ళాను. అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత రాత్రి 11 గంటలకి ఇంటికి తిరిగి వచ్చాను. నా బామ్మర్ది నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి తిరిగి వెళ్ళిపోయాడు. కానీ నా బామ్మర్ది ఫోన్ నా దగ్గరే ఉండిపోయింది. దాంతో నా బామ్మర్దికి ఫోన్ తిరిగిద్దామని వెనక్కి తిరిగి 4 అడుగులు వేశాను. అప్పుడే 2 దుండగులు మోటార్ సైకిల్ మీద వచ్చి నా కూతురిని పైన కాల్పులు జరిపి పారిపోయారు, హత్య చేసి పారిపోయారని చెప్పాడు. దాంతో పోలీసులు చెప్పిందంతా నోట్ చేసుకున్నారు. ఆ తర్వాత బామ్మర్దిని పిలిచి విచారించారు. అన్వరుల్ హక్ బామ్మర్ది కూడా, అవును, ఈరోజు సాయంత్రం నా బావని తీసుకుని మోటార్ సైకిల్ మీద మా బంధువుల ఇంటికి వెళ్ళాను. తిరిగి వస్తున్న టైంలో మార్గ మధ్యలో నా బావ కొంతమంది బంధువులకి ఫోన్ చేసుకోవాలి, నా ఫోన్ ఇమ్మని అడిగాడు. ఎందుకంటే మా బావది అమెరికా సిమ్ కాబట్టి లోకల్గా ఉన్న నా ఫోన్ తీసుకుని ఫోన్ చేసుకుంటానంటే నేను ఇచ్చాను. కానీ తిరిగి తీసుకోవడం నేను మర్చిపోయాను. ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్ళిపోయాను. కానీ దుండగులు ఎవరు కాల్పులు జరిపారో వాళ్ళు నాకు తెలియదు, నేను చూడలేదని చెప్పాడు. పోలీసులు అదంతా నోట్ చేసుకున్నారు. తర్వాత సీసీ కెమెరాలను పరిశీలించడం మొదలుపెట్టారు. చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు అవన్నీ చూశారు. కానీ ఎక్కడా కూడా ఎటువంటి అనుమానాస్పద సీసీలో కెమెరాలో ఎవరూ కనిపించలేదు. 1-2 మోటార్ సైకిల్ మీద వెళ్తూ కనిపించారు. వాళ్ళని అదుపులో తీసుకుని ప్రశ్నిస్తే వాళ్ళకి ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదని తెలిసిందే. అలాగే సెల్ ఫోన్ టవర్లు అనుమానాస్పదంగా ఏమైనా నంబర్లు ఉంటాయన్న కోణంలో పోలీసులు పరిశీలించారు. కానీ అనుమానాస్పద నంబర్లు ఏమీ దొరకలేదు. అదేవిధంగా అన్వరుల్ హక్కి ఏమైనా శత్రువులు ఉన్నారా, బంధువుల శత్రువులు ఉన్నారా లేదా అని అన్న కోణంలో విచారించారు. కానీ ఎవరూ లేదని తెలిసిందే. ఇక్కడ అన్వరుల్ హక్ కొన్ని సంవత్సరాల క్రితం అమెరికా వెళ్ళిపోయాడు. బంధువులు, ఫ్రెండ్స్ కూడా తక్కువ సంఖ్యలో పాకిస్తాన్లో ఉన్నారు. రకరకాల కోణాల్లో పోలీసులు విచారించారు. కానీ ఎటువంటి క్లూ కూడా పోలీసులకు దొరకట్లేదు. ఈ క్రమంలో పోలీసులు ఇరుగు పొరుగు వారిని విచారించి తండ్రి కూతుళ్ళు ఏ విధంగా ఉండేవారు అని విచారిస్తే ఇరుగు పొరుగు వారు బాగానే ఉండేవారు. కాకపోతే అన్వరుల్ హక్ తన కూతుర్ని అప్పుడప్పుడు తీవ్రంగా మందలిస్తూ ఉండేవాడని చెప్పారు. దాంతో పోలీసులు అన్వరుల్ హక్ దగ్గర నుంచి అతని భార్య నంబర్ తీసుకుని అమెరికాలో ఉంటున్న అన్వరుల్ హక్ భార్యని సంప్రదించి ఇలా జరిగిన విషయం అంతా చెప్పి, మీ భర్త కూతురుతో ఏ విధంగా ఉండేవాడు ఏంటని అడిగితే బాగానే ఉండేవాడు. కాకపోతే నా కూతురు హీరా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండేది. టిక్టాక్లో వీడియోలు అవి చేస్తూ ఉండేది, పోస్ట్ చేస్తూ ఉండేది. ఈ విషయం నా భర్తకి నచ్చేది కాదు. దాంతో నా కూతుర్ని మందలించేవాడు అని చెప్పింది. దాంతో పోలీసులకి ఎక్కడో అన్వరుల్ హక్ మీద అనుమానం కలిగింది. దాంతో అన్వరుల్ హక్తో, సరే నువ్వు నీ పెద్ద కూతురు ఒక్కదాన్ని ఎందుకు తీసుకొచ్చావు, నీ భార్య పిల్లల్ని ఎందుకు తీసుకురాలని అడిగితే అన్వరుల్ హక్ వాళ్ళు తర్వాత వస్తారని చెప్పారు, అందుకని తీసుకురాలేదని కొద్దిగా పొంతం లేని సమాధానాలు చెప్పాడు. ఇక్కడ పోలీసులు ఒక ప్లాన్ వేసుకుని ప్లాన్లో భాగంగా అన్వరుల్ హక్ని, అన్వరుల్ హక్ బామ్మర్ది ఇద్దరిని సపరేట్గా విచారించారు. అన్వరుల్ హక్తో, నీ బామ్మర్ది మొత్తం నిజం చెప్పేశాడు, నువ్వు మర్యాదగా నిజం చెప్పని, అలాగే బామ్మర్దితో మీ బావ మొత్తం నిజం చెప్పేశాడని ఒక గేమ్ ప్లే చేశారు. దాంతో వీళ్ళిద్దరూ చేసేదేమీ లేక ఉన్న నిజాన్ని ఒప్పుకున్నారు.
అది ఏంటంటే అన్వరుల్ హక్ పాకిస్తాన్లోని కోయిటాలో పుట్టి పెరిగాడు. అక్కడ కట్టర్ నియమ నిబంధనలు అవి ఉంటాయి. స్త్రీలు పరాయి పురుషులతో మాట్లాడడం అటుంచి కన్నెత్తి కూడా చూడకూడదు. పైగా పైనుంచి కింద వరకు బురకా ధరించాలి. ఇటువంటి కఠినమైన నిబంధనల మధ్య సంస్కృతి సాంప్రదాయాల మధ్య అన్వరుల్ హక్ పుట్టి పెరిగాడు. కానీ అమెరికాలో అన్వరుల్ హక్ పిల్లలు అక్కడే పుట్టారు. అమెరికా కల్చర్ వేరు, అక్కడ వేరే విధంగా, అక్కడి భాష అక్కడి సంస్కృతి వేరే విధంగా ఉంటుంది. కూతురు హీరా అక్కడే పుట్టి పెరిగింది. దాంతో న్యాచురల్గా అక్కడ వేసుకునే బట్టలు వేసుకునేది, మోడర్న్గా తయారయ్యేది, జీన్సు, టాప్స్, షార్ట్స్ ఇవన్నీ వేసుకుంటుంది. ఇప్పుడున్న యూత్ జనరల్గా సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతూ ఉంటారు. చాలామంది ఇన్స్టాలో రీల్స్ చేయడం కానీ, ఫేస్బుక్ అలాగే ట్విట్టర్ ఇవన్నీ ఉపయోగిస్తుంటారు. హీరా కూడా టిక్టాక్లో వీడియోలు అవి చేసేది. టిక్టాక్లో తాను చేసిన వీడియోలు పోస్ట్ చేస్తూ ఉండేది. అక్కడ మోడర్న్ డ్రెస్ అవి వేసుకుంటూ ఉండేది. ఇదంతా తండ్రి అన్వరుల్ హక్కి నచ్చేది కాదు. టిక్టాక్లో వీడియోలు చేయడం, పైగా తన కూతురు మోడర్న్ డ్రెస్సులు వేసుకుని పోస్ట్ చేయడం ఇవన్నీ అసభ్యకరంగా అసహ్యంగా అనిపించేది అన్వరుల్ హక్కి. దాంతో తన కూతుర్ని మందలించేవాడు. నువ్వు ఎందుకు ఈ వీడియోలు అవి చేస్తున్నావు? నీ డ్రెస్ ఏంటి? మంచిగా పైనుంచి కింద వరకు బురకా వేసుకోవచ్చు కదా, ఆ మోడర్న్ డ్రెస్సులు ఏంటి, జీన్స్ ఏంటి అని తన కూతుర్ని మందలించేవాడు. అలాగే తిట్టేవాడు, కొట్టేవాడు. కానీ కూతురు హీరా పట్టించుకునేది కాదు. అదేవిధంగా వీడియోలు అవి పోస్ట్ చేస్తూ ఉండేది, మోడర్న్ డ్రెస్సులు అవి వేసుకుంటూ ఉండేది. అన్వరుల్ హక్కి తన కూతురు ప్రవర్తన నచ్చింది కాదు. ఇక తన కూతురు పూర్తిగా చెడిపోయింది అని చంపేయాలనుకున్నాడు. కానీ అమెరికాలో చంపేస్తే అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. దొరికామంటే మరణశిక్ష విధిస్తారు. దాంతో పాకిస్తాన్ తీసుకెళ్ళి చంపేస్తే ఇక్కడ పెద్దగా ఎవరు పట్టించుకోరని ఒక పథకం వేసుకున్నాడు. పథకంలో భాగంగా తన భార్యకి పిల్లలకి ఏమీ చెప్పకుండా తన పెద్ద కూతురు హీరాని తీసుకుని పాకిస్తాన్ వచ్చాడు. లాహోర్లో వారం రోజులు ఉన్నాడు. తర్వాత తన స్వగ్రామైన కొయిటాకి వెళ్ళాడు. అక్కడ బామ్మర్తి ఉన్నాడు. బామ్మర్తికి జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇలా నా కూతురు టిక్టాక్లో వీడియోలు అవి చేస్తుంది, మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటుంది, అసభ్యకరంగా డ్యాన్సులు అవి చేసి పోస్ట్ చేస్తుంది, మన పరువు మన ప్రతిష్ట ఇవన్నీ మంటగలిసిపోతున్నాయి, నేను ఎంత చెప్పినా వింటలేదు, ఇక చివరికి నా కూతుర్ని చంపేయాలనుకున్నానని తన ప్లాన్ మొత్తం చెప్పాడు. ఇక్కడ ఒక బామ్మర్తి తన బావకి నచ్చజెప్పాల్సింది పోయి, బావా సరే నువ్వంటే ఇక్కడ పుట్టి పెరిగావు, ఇక్కడ మన సంస్కృతి సంప్రదాయం వేరే విధంగా ఉంటుంది, కానీ నీ కూతురు అమెరికాలో పుట్టింది, అక్కడ కల్చర్ వేరు, అక్కడ సంప్రదాయం వేరే విధంగా ఉంటుంది, అక్కడ అందరూ మోడర్న్ డ్రెస్సులు అవి వేసుకుంటారు, పైగా నీ కూతురు ఇంకా 15 సంవత్సరాలే చిన్నపిల్ల, అందరూ సోషల్ మీడియాలో ఈ విధంగానే చేస్తూ ఉన్నారు, నీ కూతురికి నచ్చజెప్పు, ఆ తర్వాత తనే మారుతుంది అని తన బావికి నచ్చజెప్పాల్సింది పోయి తన బావికి వంతపడ్డాడు. పైగా తానే పిస్టల్ అరేంజ్ చేసి ఇచ్చాడు. దాంతో అన్వరుల్ హక్ ఈ నెల 27వ తారీఖు తన రక్తం పంచుకు పుట్టిన తన కూతుర్ని తుపాకీతో కాల్చి చంపేశాడు. పోలీసులు అన్వరుల్ హక్ని అలాగే సహకరించిన బామ్మర్దిని ఇద్దరిని మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. ఇక్కడ ఒక తండ్రి నిజంగా తన కూతురు 15 సంవత్సరాలే, ఈ కాలంలో యూత్ ప్రతి ఒక్కరు సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. ఇన్స్టాలో రీల్స్ చేయడం దగ్గర నుంచి, అమెరికాలో టిక్టాక్ అనేది బ్యాన్ చేశారు. అలాగే పాకిస్తాన్లో కూడా దగ్గర 50% జనాభా టిక్టాక్లో వీడియోలు అవి చేస్తూ ఉంటారు. అక్కడ కూడా టిక్టాక్ మీద కొంతకాలం పాటు బ్యాన్ విధించారు, మళ్ళీ తీశారు. అలా పాకిస్తాన్లో చాలామంది టిక్టాక్లో వీడియోలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ తండ్రి అన్వరుల్ హక్ తన కూతురికి నచ్చజెప్పి, అమ్మ నువ్వు టిక్టాక్లో వీడియోలు చేసుకున్నావు, కానీ చదువు మీద కూడా దృష్టి పెట్టు, అప్పుడు నీ భవిష్యత్తు బాగుంటుంది అని మరో విధంగా చెప్పి నచ్చజెప్తూ తన కూతుర్ని మార్చుకోవాల్సింది పోయి చేజేతులారా హత్య చేశాడు. ఇలాంటి తండ్రులు కూడా ఈ ప్రపంచంలో ఉంటారు. ఈ క్రైమ్ ప్రపంచంలో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏ బంధుత్వంలో కూడా క్రైమ్ అన్నది మిగలకుండా పోయింది. ప్రతి బంధుత్వంలో క్రైమ్ ఉంది. మరో నిజమైన క్రైమ్ వీడియోతో, నిజమైన సంఘటనతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.